నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ గత 15 రోజుల నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఏదైతే మోత్కుపల్లి నరసింహ గారు కావచ్చు, లేకపోతే మందకృష్ణ మాదిగ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలకు అన్యాయం జరుగుతున్నది, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు న్యాయం చేయాలి, సీట్లు ఇవ్వాలంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. మోత్కుపల్లి దీక్షలు చేపట్టిరు, ఇక హాస్పిటల్ పాలైన కూడా అయినారు. ఏదైతే మే 4న మోత్కుపల్లి, ఇక అదేవిధంగా మందకృష్ణ మాదిగ ధర్నా చౌక్ లో ధర్నా కూర్చోవడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిరు. 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రాజ్యాంగ పరిరక్షణ కోసము, ఏదైతే రిజర్వేషన్ల పరిరక్షణ కోసము దీక్షకు సిద్ధమవుతున్నారు. సో మరి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలు ఎవరి వైపు ఉంటారు? అటు మోత్కుపల్లి వైపా, లేక ఇటు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి ఈ మాదిగల వైపు ఉంటారు? అసలు నిజానికి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మాట్లాడదాం. గజ్జల కాంతం ఉన్నారు, సతీష్ మాదిగ గారు మనతో పాటు. సో గజ్జల కాంతం గారు, మీరు ముఖ్యమంత్రి గారిని కలిసిరు, ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దీక్షకు మీరు సిద్ధమవుతున్నారు? అక్కడ మోత్కుపల్లి, ఇక్కడ మీరు. మా బాధ అంతా ఒకటే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అది మా లక్ష్యం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి కాపాడుకోవాల్సిన అవసరము ఈ దేశ ప్రజల మీద ఉంది, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉంది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల మీద ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసిందంటే దాని మీనింగ్ ఏంటంటే రిజర్వేషన్లు మొత్తం రద్దు అయిపోతాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల రిజర్వేషన్లు పూర్తిగా తొలగిస్తారు. ఆ కుట్ర కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఈ రిజర్వేషన్లు తొలగించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు పోతున్నాడు. అందుకోసమే 400 సీట్లు బీజేపీ గెలవబోతుందని చెప్పింది. కానీ దేశ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు, అయ్యా ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది, మేము దీక్ష పడతాము. మీరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాళ్ళు, మీరు ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ రద్దు కాకుండా చూసుకోవాల్సిన అవసరము మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీల, మైనార్టీలు వీళ్ళకు సంబంధించిన రిజర్వేషన్లను కాపాడాలి మీరే అని చెప్పి ముఖ్యమంత్రి గారితో మేము చర్చించాము, మాట్లాడాము. దానికి సానుకూలంగా ఖచ్చితంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ నేను కాపాడుతాను. భారత రాజ్యాంగాన్ని రద్దు కాకుండా నేను సహకరిస్తాను. నేను కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం. అవసరం అనుకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారి, రాహుల్ గాంధీ గారి, ఖార్గే గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పెద్ద ఉద్యమం కూడా చేద్దాం అనే విషయాన్ని మాకు క్లారిటీగా చెప్పడం జరిగింది.